దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి మన జీవితంలో మరి ఎన్నో సార్లు ఎన్నెన్నో సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అయితే ఒక్కోసారి కొన్ని కొన్ని పరిస్థితులు మన జీవితాన్ని కలవరపెడుతూ ఉంటాయి, భయపెడుతూ ఉంటాయి. ఇంతే నా జీవితం అంటే అన్నట్లుగా ఒక ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇట్లా మరి బైబుల్ గ్రంథంలో కూడా మరి వారికొచ్చినటువంటి ఒక భయంకరమైన పరిస్థితిని బట్టి కలత చెందినట్లుగా ఎస్తేరు గ్రంథము మనకు తెలియజేస్తా ఉంది. మరి గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథం 3 అధ్యాయము మరి 15వ వచనాన్ని గమనిస్తే అంచేవారు రాజాజ్ఞ చేత త్వరపడి బయలువెళ్ళిరి. ఈ ఆజ్ఞ షూషాను కోటలో ఇయ్యబడెను. దాన్ని విని షూషాను పట్టణము హ్మ్. కలతపడెను. అంతటా రాజును, హామానును ఎందుకు కూర్చుండు. చూడండి. ఒక విషయము మనకు తెలిసినప్పుడు మనలో ఏం కలగజేస్తదంటే కలవరాన్ని, కలతను కలగజేస్తది. ఇలా ఈ యొక్క మరి ఈ షోషాను కోటలో గూడా ఒక ఒక విషయాన్ని బట్టి మరి ఆ పట్టణపు ప్రజలంట కలత పడ్డారంట. కలత పడ్డారు, కంగారు పడ్డారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఈ మాటలు నేను ఎందుకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నానంటే, ఎస్తేరు గ్రంథంలో ఒక ప్రముఖమైనటువంటి ఇద్దరు వ్యక్తులు మనకు బాగా తారసపడతారు. ఒకటి మొర్దెకై, రెండోది ఎస్తేరు. మొర్దెకై మరి హామాను అనేటువంటి రాజు క్రింద ఉన్నటువంటి ఒక వ్యక్తికి తను నమస్కరించడు, వంగడు ఇవన్నీ కూడా మరి ఎస్తేరు గ్రంథం 3 అధ్యాయము 5 లేదంటే 5, 6 వచనాల్లో మనం చూడగలుగుతాం దేవుని బిడ్డలారా. ఏలి అనగా అతడు నేను యూదుడిని గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయుండుట హామాను చూచినప్పుడు అతనికేమొచ్చింది? కోపం వచ్చింది దేవుని బిడ్డలారా. చూసారా? మరి తన భక్తిలో తను వెళుతా ఉన్నప్పుడు మరి తన భక్తికి బురద పూసేటువంటి పరిస్థితులు లేదా తన జాతికి హాని తలపెట్టేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనకు తారసపడతా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క మరి హామాను కూడా మరి మొర్దెకైని చంపడం స్వల్ప కార్యం అనుకున్నట్లుగా ఆ యొక్క ఎస్తేరు గ్రంథం తెలియజేస్తా ఉంటది. అయితే మొర్దెకైకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏమని ఆలోచన చేస్తే తాను నమ్మిన విశ్వాసంలో దృఢంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన అలవాటు మొర్దెకైకి ఉంది దేవుని బిడ్డలారా. మరి తను ఏ విశ్వాసాన్నైతే నమ్మాడో, దేనినైతే నమ్మాడో దాని మీద తనేం చేస్తాడంటే మరి అభివృద్ధి. మొర్దెకై అనగా యోధుడు. యోధుడు అనేటువంటి ఒక అద్భుతమైన అర్థం వస్తది. ఇతను రాజుగారి గేటు దగ్గర ద్వారపాలకుడుగా ఉన్నాడు దేవుని యొక్క బిడ్డలారా. ఇతని యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూస్తే బెన్యామీన్ గోత్రంలో పుట్టినటువంటి మరి యూదా జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా. అంటే బబులోను రాజు చెరపట్టబడినప్పుడు యూదులను కూడా చెరపట్టుకొని వెళ్ళినప్పుడు యూదుల్లో మన యొక్క ఎస్తేరు, మొర్దెకై ఉన్నట్లుగా లేఖన భాగాలు తెలియజేస్తా ఉన్నాయి. అయితే మొర్దెకై ఎంత యోధుడంటే దేవుడు ఏ ప్లేస్‌లో పుట్టినప్పటికీ కూడా, ఎక్కడున్నప్పటికీ కూడా తను నమ్మిన విశ్వాసంలో స్థిరంగా నిలబడేటువంటి ఒక అద్భుతమైన అలవాటు మొర్దెకైకుంది దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, మొర్దెకై శ్రమల్లో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, ద్వారపాలకుడిగా ఉన్నాడు. తనకి దేవుడిచ్చిన డ్యూటీ ఏంటంటే, ఎప్పుడూ కూడా ద్వారపాలకుడుగా ఉన్నటువంటి ఆ వాచ్‌మెన్‌గా గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మొర్దెకై డ్యూటీ ఏంటంటే ఎళ్ళే వాళ్ళకి నమస్కరించాలి. వంగే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి నమస్కారం చేయాలి. ఎప్పుడు దండం పెడుతూ ఉండాలి. సెల్యూట్ చేస్తూ ఉండాలి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక డ్యూటీలో దేవుడు పెట్టి మొర్దెకైని పరీక్షించడం జరిగింది దేవుని యొక్క బిడ్డలారా. చూసారా? ఇప్పుడు ఈ కాలంలో మనం ఒక డ్యూటీ మనకు దొరికిందంటే, ఆ డ్యూటీలో మనం ఉండి, ఆ ద్వారపాలకుడిగా మనం ఉంటే ఖచ్చితంగా మన మేనేజర్‌లు వాళ్ళు వెళుతున్నప్పుడు కంపల్సరీ మనం ఏం చేస్తాము? నమస్కరించడం. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అయితే మొర్దెకై ద్వారపాలకుడుగా ఉంటున్నాడు కానీ, నమస్కరించడం ఇలా చేయట్లా. చూసారా? దేవుడు ఎలాంటి పరీక్షలో మొర్దెకైని నిలబెట్టాడో. మరి ఆ డ్యూటీలో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నమస్కరించాలి. నమస్కరించాలి. ఎళ్ళే వాళ్ళకి చేయాలి, వచ్చే వాళ్ళకి చేయాలి. అదే పని గేట్ తీస్తా ఉండాలి, ఓపెన్ చేస్తా ఉండాలి, క్లోజ్ చేస్తా ఉండాలి. మరి అక్కడ నమ్మకంగా ఉన్నారు. అయితే ఆ ప్లేస్‌లో మరి అందరికి నమస్కరించవలసినటువంటి ఆ స్థానంలో నిలబడినటువంటి మొర్దెకై వంగట్లేదంట, నమస్కరించట్లేదంట. వాళ్ళకున్నటువంటి ఒక ప్రత్యేకమైన అలవాటేంటంటే యూదులు దేవునికి తప్ప ఎవరికీ కూడా నమస్కారం చెయ్యరు.
వంగరు, సాగిలపడరు దేవుని బిడ్డలారా. మరి తను ఆ పరీక్ష గుండా వెళుతా ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా ఏం జరుగుతుందంటే, తను ఏ పరీక్ష గుండా వెళ్తున్నాడో ఆ పరీక్ష మరి అనేక మంది ప్రజలు గమనిస్తా ఉన్నారు. అరె! తిను ద్వారపాలకుడుగున్నాడు. ఏంటి మేమందరం నమస్కరిస్తున్నాం. గొప్పోళ్ళొస్తే ఇతను నమస్కరించట్లేదేంటి? అని ఆలోచన చేస్తా ఉన్నారు. మరి అడిగారు. అడిగితే కూడా అతను చెప్పాడు. నేను నా దేవునికి తప్ప ఎవరికి కూడా నమస్కారము చెయ్యను అని చెప్పాడు. ఆ మాటను హామాను అనేటువంటి ఆ యొక్క రాజు కింద ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తికి చెప్పటము జరుగుతుంది దేవుని బిడ్డలారా. ఆ యొక్క మాటను బట్టి హామాను అనే వాడిని నమస్కరించకపోవడాన్ని బట్టి, తనకొక సెల్యూట్ చేయలేకపోవడాన్ని బట్టి మరి ఒక శాసనం పుట్టుకొచ్చింది దేవుని బిడ్డ. ఆ సంస్థానంలో ఆ శాసనం ఏంటంటే, రాజా మనకు, మన విధులకు, మన ఆచారాలకు, సమస్తానికి కూడా వ్యతిరేకంగా ఒక గుంపుంది రాజా. ఆ గుంపుని చంపేద్దాము అనేటువంటి ఒక శాసనాన్ని మరి రాజు ద్వారా పుట్టించాడు. ఏమని చెప్పాడంటే, వీళ్ళు మరి మనకు వ్యతిరేకులు, మనకి వ్యతిరేకులు. నిజంగా వాళ్ళు వ్యతిరేకంగా ఏమైనా చేశారండి అక్కడ? ఏం చేయలేదు. కానీ ఈ హామానుకు నమస్కారం చేయకపోవడాన్ని బట్టి ఆళ్ళు దేవునికి వ్యతిరేకులు అనేటువంటి రాజుకు వ్యతిరేకులు అనేటువంటి ముద్ర వేసి, మరి ఆ జాతి మొత్తాన్ని, యోధా జాతి మొత్తాన్ని కూడా చంపాలి అనేటువంటి ఒక శాసనాన్ని ఈ హామాన్ అనేటువంటి వాడు మరి రాజు దగ్గర ఆ యొక్క విన్నపం పెట్టినప్పుడు రాజు ఉంగరం ఇచ్చి దాన్ని శాంక్షన్ చేస్తాడు దేవునులారా. దానిని బట్టి, దానిని బట్టి ఇక షూషాను కోటంతా కూడా కలతలో ఉంది. ఎందుకంటే యూదులందరికీ ఏమొచ్చిందంటే ఇప్పుడు మరణాపాయం వచ్చింది ఊర్లో. హ్మ్. మరి మరణాపాయం వచ్చింది. భయంకరమైన మరణం. మరణిస్తే ఆ జాతంతా అన్ జాతి అంతటిని కూడా చంపేయాలనేటువంటి ఒక శాసనము బయలుదేరింది. అయితే ఈ శాసనం బయలుదేరినప్పుడు వెంటనే వాళ్ళకొచ్చిన అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటంటే, మనమందరం ఒక తాకీదులు రాసి మరి రాజుకి తెలియచేద్దామని గాని, ఇంకోటి చేద్దామని వాళ్ళు అనుకోలేదు గానీ, రాజుకు రాజు, రాజులకు రాజైనటువంటి ప్రభువారి ముందు గోనెపట్టలు కట్టుకొని ఉపవాసం ఉన్నారు దేవుని బిడ్డలారా. మరి ఉపవాసం ఉండి వారి సమస్యను బట్టి ప్రభు దగ్గర గోనెకట్ట కట్టుకున్నారు. మరి బూడిద పోసుకున్నారు. మరి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నారు దేవుని బిడ్డలారా. వీళ్ళు భూలోకంలో మరి వారి యొక్క అధికారుల కింద పనిచేస్తూ ఉన్నారు కానీ, వారి మనసు ఎప్పుడు కూడా దేవుని మీద ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగా నాకు అనిపిస్తా ఉంటది. ఎందుకంటే బూడిద రాసుకొని, గోనె పట్ట కట్టుకొని, ఆ ద్వార పాలకుడు ఆ యొక్క ద్వారం దగ్గర ముద్దుగే కూర్చున్నప్పుడు రాణి అయిన ఎస్తేర్ అంటది, "నువ్విలా ఎందుకున్నావు? మంచి బట్టలు కట్టుకో" అంటది. ఎందుకంటే తనకు తెలీదు ఏం జరిగిందని తనకు తెలీదు. తన అంతఃపురంలో ఉంది రాణిగా. మరి అప్పుడు అంటాడు ఆయన, "నువ్వు ఈ రాజు నగర్‌లో ఉన్నంత మాత్రం చేత 4:12లో యూదుల చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువు అని నీ మనసులో తలుచుకోవద్దు. నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయము, విడుదల మరియొక దిక్కు నుండి వచ్చును" అని దేవుడు మరి మొర్దెకై తన కుమార్తె అయినటువంటి ఎస్తేరుతో మాట్లాడడం చూస్తాం దేవుని బిడ్డలారా. చూసారా? నువ్వు మాట్లాడకపోతే, నువ్వు నీ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే, దేవుని యొక్క సహాయము వేరే దిక్కు నుండి కూడా దేవుడు రప్పించగలడు అని చెప్తాడు. నిజమే నీ సమయం వచ్చినప్పుడు, నీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవునికి ఏం చేయాలి? ఉపయోగపడేటువంటి ఒక పాత్రగా నువ్వు ఉండాలని దేవుడు మరి ముర్దికైలో నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క బిడ్డలారా. మరి ఆ కలవతారలో ఆ కలవరంలో వీళ్ళు ఏం చేశారంటే ఉపవాస ప్రార్థనను చాటించుకున్నారు దేవుని బిడ్డలారా. మరి రాణికి కూడా ఆమె కూడా ఉపపత్నులతో కలిసి ఉపవాస ప్రార్థన చాటించుకుంది. దీనిని బట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ దినమున మనకు మన చుట్టూ ఉన్నటువంటి న్యూస్ అయినా, ఏదైనా ఒకవేళ కలతకు గురి చేస్తుందా? కలవరానికి గురి చేస్తుందా? భయానికి గురి చేస్తుందా? నువ్వు భయపడొద్దు. ఎందుకంటే, ఆ రోజు కూడా యూదుల మీదకి మరణ శాసనం వచ్చినప్పుడు వారు మరి జ్ఞానముగా దేవుని సహవాసం కలిగి వాళ్ళేం చేశారంటే ప్రార్థన చేశారు దేవుని బిడ్డలారా. ఉపవాస ప్రార్థన చేశారు. రాజుకి, హామానుకి తిండి పెడుతున్నారు గానీ, ఈ జాతంతా కూడా గోనె పట్టలు కట్టుకొని ఉపవాసం ఉన్నారు. వాళ్ళేమి ఒక సన్నిధిలో చేరలేదు దేవుని బిడ్డలారా. ఎవరికి వాళ్ళు ఓన్‌గా వారి డ్యూటీల్లోనే వారికి వారి హృదయాల్ని దేవుని ఎదుట నిబ్బరపరుచుకొని, ఉపవాస దినమును చాటించుకొని
వారు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు వాళ్ళు మరణం అనేటువంటి ఆ యొక్క శాసనం నుండి తప్పించబడినట్టుగా యూదులు అదే మరణం ఎవరు కుట్ర చేశారో వారి మీదకే దేవుడు రప్పించినట్లుగా లేఖనం యొక్క భాగాలు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కలవరపడుతున్నావా? చింతపడుతున్నావా? ఏమో పరిస్థితులు ఎటుపోతున్నాయి అర్థం కావట్లేదనే దిగులు నీలో ఉందా? భయపడొద్దు. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవాను, జీవము కలిగిన దేవుడను, మన ప్రతి పరిస్థితి యందు మనతో మాట్లాడగలిగిన సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని మరి ఈ యొక్క వీడియో ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. నీకు ఏదైనా సమస్య వస్తే కంగారు పడొద్దు, కలవరపడొద్దు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన నీ పరిస్థితులను మార్చిద్ది దేవుని బిడ్డలారా. ప్రార్థన నీ స్థితి మార్చిద్ది దేవుని బిడ్డలారా. ప్రార్థన నీకు విజయాన్నొచ్చేటట్లుగా చేస్తది దేవుని బిడ్డలారా. ప్రార్థనలో నువ్వు దేవుని దగ్గర కూర్చొని గోజాడుతా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన తన యొక్క సహాయమును నీకు పంపిస్తాడు దేవుని బిడ్డలారా. నీ శత్రువుల మార్గాలలో నీ యొక్క కీర్తి ప్రతిష్టతలు వ్యాపింపజేసేటట్లుగా దేవుడు చేస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు నీ చుట్టూ కలవరాలు అలుముకున్న, ఇబ్బందులు అలుముకున్న, ఇరుకులు అలుముకున్న ప్రభు పేరట నేను తెలియజేస్తుంది ఏంటంటే నువ్వు కలత పడొద్దు. యూదులు కలత పడ్డారు. తర్వాత ఆలోచన చేశారు. ఉపవాసం చేశారు. రాణి చేత ఉపవాసం ఉండేటట్లుగా మరి తండ్రి అయిన మొర్దెకై పాటుపడ్డాడు. యూదా జాతి రక్షింపబడిన దేవుని బిడ్డలారా. ఈరోజు నీకు వ్యతిరేకంగా ఏది లేసినా దేవుడంటున్నాడు, నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు గనుక నువ్వు భయపడనక్కర్లేదు. కలత పడనక్కర్లేదు. ఏ సమయానికి జరగాల్సిన పనులను ఆ సమయానికి నేను జరిపే దేవుడునని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి కలవరాలు, కలతలు అన్నిటి నుంచి మనం మన దేవుని వైపు చూసి నిరీక్షణ గలవారమై మరి నెమ్మది పొందినట్లుగా దేవుడు మనకి కృప దయచేయునుగాక. ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క బిడ్డలారా, ఈ మాటలు మీకు ఆధ్యాత్మికంగా నచ్చినట్లయితే దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తెలియచేయండి. అలాగే చాలామంది మరి 90% ప్రజలు మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయతో సబ్స్క్రైబ్ చేసుకోవాలని మమ్మల్ని మీరు మీ యొక్క సబ్స్క్రైబ్ ద్వారా, లైక్ ద్వారా, కామెంట్, షేర్ ద్వారా మమ్మల్ని బలపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదే మాటల ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.